ఆ రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటంతో రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లోనే ఉండిపోయాడు. ఇకప్పుడికే ఆఫీస్లో పనిచేసిన వాళ్లందరూ వెళ్ళిపోయారు. తాను తన వర్కంతా పూర్తిచేసి ఆఫీస్ డోర్లన్నీ క్లోజ్ చేసి ఆ కీస్ని బయటున్న వాచ్మ్యాన్కిచ్చి ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాడు సాగర్. అక్కడ్నుండి నడుచుకుంటూ బస్టాప్కి బయల్దేరి వెళ్తున్నాడు. బాగా రాత్రి అవటం వల్ల ఆ రోడ్డంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇక సాగర్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎవరో తనను వెంబడించినట్లుగా చప్పుడు వినిపించింది. ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. తన వెనక ఒక్క కుక్క వేరే కుక్కను తరుముకుంటూ వస్తోంది. వాటిని చూసి వెంటనే వాటికి తావిచ్చేశాడు. అవి అలా పరిగెత్తుకుని వెళ్ళిపోయాయి. ఇక మరికొంచెం ముందుకెళ్తే బస్టాప్ వస్తుంది. సమయం చూస్తే రాత్రి 10 గంటలకి అవుతోంది. లాస్ట్ బస్ వెళ్ళిపోయుంటుందేమో అని అనుకుంటూ బస్టాప్కి చేరుకున్నాడు. కాని ఆ బస్టాప్లో అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. అందువల్ల నైట్ లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయుంటుంది అనుకున్నాడు. ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఒక లేడీ అటువైపుగా వస్తోంది. ఇక ఆమెను చూసినటువంటి సాగర్, ఈ సమయంలో ఈ అమ్మాయి బస్టాప్కి వస్తుందంటే అని ఆమె వెనక చూస్తున్నాడు. అంతలో ఇంకో 2 వ్యక్తులు కూడా వచ్చారు. అలా చూస్తూ ఉండగానే సుమారుగా 15 మంది వరకు బస్టాప్లో నిలుచుని ఉన్నారు.